వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహనీయుల ఆశయాలను మనమంతా ముందుకు తీసుకువెళ్లాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. సామాజిక దళితోద్ధారకుడు బాబు జగజ్జీవన్రావు ఘనంగా 118వ జయంతి వేడుకలు. వరంగల్ జిల్లాలోని బంగారం చోరీ సంఘటనలో రాయపర్తి ఎస్బీఐ వద్ద బాధితుల ఆందోళన. హెచ్సిలో చెట్లను కొట్టివేయడంతో క్యాంపస్ దగ్గరలో ఉన్న ఇంటిలోకి వచ్చిన జింక. తెలంగాణలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం. ఇక వివరాల్లోకి వెళ్తే నల్గొండ జిల్లా కలెక్టర్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సీరియస్. నల్గొండ జిల్లా కలెక్టర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా వ్యవహరిస్తుంది. బీఆర్ఎస్ సర్పంచ్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలవకుండా బిల్లులు విడుదల చేయొద్దని మీరు మాట్లాడిన అన్ని రికార్డింగ్స్ మా దగ్గర ఉన్నాయి. చట్టపరంగా పనిచేయకపోతే రికార్డింగ్స్తో సహా మీ మీద ఫిర్యాదు చేయాల్సి వస్తుంది. పోలీసు ఉన్నతాధికారులు బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టాలని తమ కింది స్థాయి అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. మీరు ఒకరిపైన కేసు పెడితే 1000 మంది పోలీస్ స్టేషన్కు వస్తారు. చట్టానికి లోబడి పనిచేయకుండా కాంగ్రెస్ మంత్రి చేపట్టినట్లు నడుచుకుంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. పనిచేస్తే నిధులు ఇవ్వము, టీఆర్ఎస్ సపోర్ట్ చేసిన కాంట్రాక్టర్లకు మేము బిల్లులు ఇవ్వమని చెప్పేసి మాట్లాడుతున్నారు. కలెక్టర్ గారు నిబంధనల ప్రకారం పనిచేయడం నేర్చుకోను. ఒక ఐఏఎస్ ఆఫీసర్వి, సివిల్ సర్వెంట్వి చట్ట ప్రకారం నడవడం నేర్చుకోవాలి. మంత్రి ఎట్లాగో సోయి లేకుండా ఉంటాడు. ఎప్పుడు నల్గొండ మంత్రి ఎప్పుడు కూడా అందరుండే పద్ధతిలో ఉండలేడు. ముద్దుగాల నుంచి ఆయన ఏం చెప్తే అదే చేస్తారు కనుక అనుకుంటే జిల్లా కలెక్టర్ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పేరు పెట్టి అడిగి మీది టీఆర్ఎస్ పార్టీ అని అడిగి పనులు చేస్తున్నట్టు కనబడుతూ ఉంది జిల్లా కలెక్టర్. నేను జిల్లా పోలీస్ అధికారి కూడా చెప్తా ఉన్నా, కింది స్థాయి పోలీసుల మీద మీ నియంత్రణ తప్పుతుంది, మీ పట్టు తప్పుతుంది, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నట్టు కనబడుతుంది. వాళ్ళని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే. చట్టాన్ని మా చేతిలో తీసుకుంటాం, మా ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెడతాం, తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లలో పెడతామంటే కుదరదు. నేను ఇక్కడి నుంచి చెప్తా ఉన్నా, మీరు ఒక్కరిని పిలిస్తే 1000 మంది వస్తారు పోలీస్ స్టేషన్. మీరు జైలులో పంపి ఆపలేరు. నల్గొండ జైలు ఒకటే పూటలు నింపేస్తాం పిచ్చి పనులు చేస్తే. ఇది పోరాటాల జిల్లా, 100 ఏళ్ల క్రితమే తిరుగుబాటు చేసిన జిల్లా. వరంగల్ జిల్లాలో బంగారం చోరీ. ఈ సంఘటనలో రాయపర్తి ఎస్బీఐ వద్ద బాధితుల ఆందోళన. ఎస్బీఐ బ్యాంకుకు తాళం వేసి బ్యాంక్ ఎదుట ఆందోళన చేస్తున్న బాధితులు గత సంవత్సరం నవంబర్ 19న ఎస్బీఐ బ్యాంకులో చోరీ. గత 5 నెలలుగా వాయిదాల పేరుతో బ్యాంక్ చుట్టూ తిప్పుస్తున్న బ్యాంక్ అధికారులు బ్యాంక్ సిబ్బందిని బయటికి పంపేసి బ్యాంకుకు తాళం వేసిన బంగారం పోగొట్టుకున్న బాధితులు మా బంగారం మాకు ఇవ్వాలని బాధితుల ఆందోళన.
జిల్లా పరకాల పట్టణంలోని లలిత కన్వెన్షన్ హాల్లో పరకాల నియోజకవర్గ స్థాయి మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐటీ పురపాలక శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు నాయని రాజేంద్ర రెడ్డి, నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, గూడ చైర్మన్ ఇనిగాల వెంకట్రామరెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. అదేవిధంగా ఆర్డీఓ గారు, కృష్ణ గారు, మిగతా దుద్దిల్లి శ్రీధర్ బాబు గారి చేతుల మీదుగా కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించబోతున్నారు. దయచేసి అందరూ గట్టిగా చప్పట్లతోటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కమిషనర్ గారు, సిపి గారు ఇప్పుడు వాళ్ళు సర్టిఫికేట్ ఏమైనా ఇచ్చిందా? ఈ కాలం మీద నువ్వు నిలబడాలి. వెరీ గుడ్. నేర్చుకున్నావా? శాసనసభ్యులు, పరకాల నియోజకవర్గ స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. ఆరోగ్యంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత ఆర్డీఓ గారు, పరకాల ఆర్డీఓ గారు ఉన్నట్లయితే కమిషనర్ గారికి బోకిన 8th మార్చి నాడు సంఘం గీసగొండలో 2 శిక్షణా కేంద్రాలని మనం ప్రారంభించుకున్నాం సార్. దాంట్లో ఎస్డిఎఫ్ ద్వారా ఆయన 20 lakhs పర్ సెంటర్ అలాట్ చేశారు. 12 lakhs మషిన్స్కి, 8 lakhs రా మెటీరియల్ ప్లస్ ట్రైనింగ్ ఛార్జెస్ కింద మనకిచ్చారు. సో గీసుగొండ సంఘం బేసికలీ మెగా టెక్స్టైల్ పార్క్లో మనకి భూములు ఇచ్చిన వాళ్ళు ప్లస్ ఆ మండలం సంబంధించిన ఎవరైతే మహిళలు ఉన్నారో ఆల్మోస్ట్ ఒక 1000 మంది ఉంటారు సార్. వాళ్ళని మనము లిస్ట్ అవుట్ చేసుకున్నాము. దిస్ ఎంటైర్ స్టిచ్చింగ్ అండ్ లాస్ట్ టైం సార్ మీరు వచ్చినప్పుడు చెప్పారు ఈ టార్గెట్ ఇచ్చి వెళ్ళారు, యూ వర్క్ బ్యాక్వర్డ్స్ అని చెప్పారు. సో అకార్డింగ్లీ వీ కుడ్ అచీవ్ దిస్ థింగ్ సార్. సో వీ థ్యాంక్ యూ ఆల్సో సార్ ఫర్ గైడింగ్. ఈ ప్రోగ్రామ్ ఎమ్మెల్యే గారు ఆల్మోస్ట్ లాస్ట్ 6-7 months నుంచి కిటెక్స్ యంగ్ కంపెనీ వాళ్ళకి ఎలా అయితే వాళ్ళు మహిళల కోసం ఎదుగుతున్నారో, వాళ్ళు ఉద్యోగాలు కల్పించాలి అనుకుంటున్నారు. దాదాపు 10,000 కంటే ఎక్కువ మందికి ఉద్యోగం కల్పించడానికి వాళ్ళు రెడీ ఉన్నారు. కానీ మన దగ్గర అంత శిక్షణ ఉంది, ఆల్రెడీ ట్రైన్ అయి ఉన్న మహిళలు వాళ్ళు లేరు అనేది చెప్తూ ఉంటే ఎమ్మెల్యే గారు ఈ గ్యాప్ అనేది బ్రిడ్జ్ చేయడానికి మనమే మహిళలందరికీ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళని ఈ కంపెనీస్లో ఎంప్లాయ్ చేసేలాగా ప్లాన్ చేద్దాము అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ప్రస్తుతం 4 సెంటర్స్ అనేది మనము రెడీ చేసుకున్నాము. ఈ అమౌంట్ కూడా ఆల్మోస్ట్ 20 లక్షలు ఒక్కొక్క సెంటర్కి మనము ఎక్విప్మెంట్తో పాటు అక్కడ కావాల్సిన సదుపాయాలన్నీ కూడా కల్పించాము. ఇప్పుడు ఈ అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి అండ్ స్పెషల్లీ మనకి మినిస్టర్ సార్ గారికి, ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. శ్రీధర్ బాబు గారికి హౌస్ సైట్స్ డిస్ట్రిబ్యూషన్ అన్నా కూడా వారు ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నా రావడం, ఆ రోజు టెక్స్టైల్ పార్కుల యొక్క సంబంధిత యాజమాన్యం యొక్క అధికారులతోటి చర్చించడం, అదేవిధంగా అంతకుముందు ఒకటి వారి ఛాంబర్లో సెక్రటరియట్లో టెక్స్టైల్ పార్క్ యొక్క యాజమాన్యం యొక్క వాళ్ళను పిలిపించి, అదేవిధంగా మన కలెక్టర్లను కూడా పిలుచుకొని ఆ రోజు అక్కడ మీటింగ్ పెట్టడము, ఇది చాలామందికి తెలియదు. సరే మన వాళ్ళు నాకేదో నాది గొప్పతనం ఉంటున్నారు, కానీ 100% శ్రీధర్ బాబు గారి యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది మీ అందరికి కనబడకుండా ఉన్నది. దీంట్లో అడుగుట అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను. డైరీ, అదేవిధంగా ఈ వీటికి, అదేవిధంగా స్మాల్ స్కేల్ రాజీవ్ యువ వికాసం, మా ఆడబిడ్డలందరికీ ఇప్పటికే మీ ఆశీర్వాదం ఉంది. ముందు కూడా మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు అంటుంటారు ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి ఆడబిడ్డల ఆశీర్వాదం కావాలి అని. అందుకే చూశారు మొన్న గత పంత శక్తి ఉన్నదనే దానికి ఇవాళ మనము పాకాల మహిళా బ్యాంకును ఒక ఉత్తరంగా తీసుకోవచ్చు. అందుకే వ్యాపారవేత్తలు తీర్చిదిద్దడానికి వచ్చిన 2 సెంటర్స్ ఏర్పాటు చేసుకున్నాం. ఇంకొకటి రిక్వెస్ట్ చేస్తున్నా సార్, మా పరకాలకు ఒకటి ఇస్తే ఇక్కడ ఈ 2 మండలాలు కూడా వస్తాయి. కొంచెం మీరు మాట్లాడేటప్పుడు ఈ 3 కూడా, ఎందుకంటే 2 మండలాలకు ఒకటి ఉండాలి. ఎందుకంటే తప్పకుండా ఇస్తాడు, అన్ని ఇస్తాడు. పర్సనల్ అలా చేసి ఆ ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం.
నేను ఎప్పటికీ అంటున్నా, ఎందుకంటే బలంగా నమ్మేది ఇంట్లో ఆడబిడ్డ సంపాదించడం నేర్చుకుంటే కుటుంబం మొత్తం బాగుపడుతుంది. మరి కన్నా ఈ అన్న అందరూ మనకి ఎంత సపోర్ట్ చేస్తున్నారో మీరు ఆలోచించండి. అందులోంచి భారతదేశ దళిత ఉప ప్రధానమంత్రి సంఘ సంస్కర్త డాక్టర్ బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా శనివారం ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయంలో బాబు జగజీవన్ రావు చిత్రపటానికి పోలీసు అధికారులు పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. ఈ సందర్భంగా సదరన్ రీజియన్ హోంగార్డ్ కమాండెంట్ మహేష్ కుమార్, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా, ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్లు హాజరై మాట్లాడారు. బెల్లంపల్లి నియోజకవర్గం కాశీపేట మండలం కేంద్రంలో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ సన్నాహ సమావేశం మరియు పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్న బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి కాశీపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. కాశీపేట మండలం ప్రెసిడెంట్ రత్నం ప్రదీప్, కాశీపేట మండల యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ తాటిపాముల సాయి కిరణ్ గౌడ్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జనగామ జిల్లా కొడగండ్ల మండలంలో అర్హులైన 42 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీలో చేరితేనే చెక్కులు ఇచ్చేవారని అన్నారు. మన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో అవినీతికి తావు లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు పరుస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలాధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అట్లే ఉండండి, అట్లా సీఎంఆర్ ఇద్దాం. కళ్యాణ లక్ష్మి అందరు పక్కకు పోతారు, లీడర్స్ అందరు అట్లే ఉండండి. జంపాల సీను లక్షాపల్లి ఎందుకు ఇస్తారన్నా? ఏనోళ్ళకి ఇవ్వండి. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి భారతదేశ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా కర్నూలు నగరంలోని ఆర్ఎస్ రోడ్డు సర్కిల్లో ఉన్న బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి.
మెదక్ జిల్లా అందోల్ నియోజకవర్గం టేక్మల్ మండల కేంద్రంలో స్వాతంత్ర సమరయోధుడు భారతదేశ మాజీ ఉప ప్రధాని మంత్రిగా పనిచేశాడు డాక్టర్ బాబు జగ్జీవన్ రావు 117వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. జగ్జీవన్ రాము విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. మండల నాయకులు పార్టీలకు అతీతంగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా జగ్జీవన్ రావు జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచి ఉంటున్నాయని అన్నారు. పేద కుటుంబంలో జన్మించిన ఆయన అత్యున్నత స్థాయికి ఎదిగిన తీరు, దేశ తొలి కార్మిక శాఖ మంత్రిగా ఉప ప్రధానిగా చేసిన సేవలు, నిస్వార్థ సేవల గురించి నేటి తరం పిల్లలు తెలుసుకోవాలని అన్నారు. సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన జగ్జీవన్ రావు సామాజిక సమానత్వం కోసం, దళితుల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. వేసినటువంటి మహనీయుడు. అలాగే తన జీవిత కాలం అంతయు కూడా ఆయన యొక్క నిస్వార్థ సేవతోటి ఆయన రాజకీయ అనుభవాన్ని రంగడించి భారత ప్రతి పౌరునికి లబ్ధి చేకూర్చే విధంగా తన శాసనాలను చేసి లబ్ధి చేకూర్చినటువంటి మహనీయులలో భారతదేశంలో మహనీయులలో ప్రథముడని భావించాల్సిన విషయం ఉంది. కాబట్టి ఈ సమావేశం చేసినటువంటి పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. బాబు జగజీవన్ రావు గారి జయంతి ఉత్సవాలను రాజకీయాలకు అతీతంగా టేక్మాల్ మండల కేంద్రంలో మరి అత్యంత వైభవంగా జరుపుకోవడం నిజంగా చాలా సంతోషకరం. జగజీవన్ రావు గారు ప్రముఖ రాజకీయవేత్త, స్వతంత్ర సమరయోధుడు మరియు సంఘ సంస్కర్త. ఆయన 50 సంవత్సరాలు ఎంపీగా ఉంటూ 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేస్తూ ప్రజలకు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఎంతో సేవ చేశాడు. సమాజ నిర్మాణం కోసం ఆయన నిరంతరం కృషి చేసినటువంటి మరి బాబు జగన్ గారి జయంతి ఉత్సవ సందర్భంగా మరి ఆయన బాట లోపల మనమందరం నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఆశయాలను ఆయన ఏదైతే మనకు బోధించిండో మరి అదేవిధంగా నేటి యువత కూడా ఆయన బాటలో నడిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తుంది. బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన ముందు నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఈ పార్టీలకు అతీతంగా ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. బాబు జగ్జీవన్ రావు ఆయన 10 సంవత్సరాలు ఓటమెరుగని నాయకుడు, 10 సార్లు పార్లమెంటరీగా ఉన్నాడు. 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా రక్షణ శాఖ, కార్మిక శాఖ, అతి చిన్న వయసులో కార్మిక శాఖ చేసి అందరి మెప్పులు పొందినటువంటి వ్యక్తి ఆయన. ఆ తర్వాత రక్షణ శాఖ మంత్రి ఉన్నప్పుడు ఇండో-పాక్ బంగ్లాదేశ్ కోసము పాకిస్తాన్ వారు మరి మా భూభాగం అని చెప్పడంతో వారికి మద్దతుగా భారతదేశం మరి యుద్ధంకు దిగే సందర్భంలో మరి వారి యుద్ధంలో గెలిచి కూడా ఈరోజు బంగ్లాదేశ్ను స్వతంత్ర దేశంగా మరి కలవడానికి ముఖ్య కారణమైనటువంటి బాబు జగ్జీవన్ చరిత్ర కూడా ఇప్పటికి కూడా మరవదని సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాంటి వ్యక్తి అప్పట్లోనే ఈ రోజు రేపు జనంలో పాపులారిటీ ఉన్న నాయకుల కోసం సర్వే చేస్తారు. బాబు జగ్జీవన్ రావు గురించి ఆనాడు నుంచి సర్వే చేశారు. ఈ దేశంలో ఎక్కువ పాపులారిటీ ఉన్న ప్రజల మద్దతున్న నాయకుడు ఎవరంటే బాబు జగ్జీవన్ రావు పేరు 90% ప్రజలు ఆ సందర్భంలో కోరుకున్న వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి. కాబట్టి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరంగా కృషి చేసినటువంటి అలాంటి మహోన్నతమైన వ్యక్తిని ఎల్లప్పుడూ మనం ఆయన అడుగు జాడల్లో ఆయన చేసినటువంటి కార్యక్రమాల్లో మరి అనువుగా మనం ముందుండాలని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాం. हमारा भी किरदार रहा, ये हमारी खुशकिस्मती है और तमाम आप लोग साथ देने का आप तमाम को नामे नाम शुक्रिया अदा करते हुए इजाज़त चाहता हूँ. खुदा నమస్కారం. ఈరోజు బాబు జగ్జీవన్ రావు గారి జయంతికి చేసిన పెద్దలందరికీ నమస్కారం. ఇలాంటి ప్రోగ్రాం మనం కలిసి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మన మండలంలోని ఈ విగ్రహాలు పెట్టడానికి సహకరించిన పెద్దలందరికీ, మా ఎంపీటీసీలందరికీ, మండల స్థాయి అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాంటివి పెట్టడం అనే ఆలోచన రావడం మాకు ఇచ్చిన సలహాల మేరకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి ప్రోగ్రాం మనం అందరం కలిసి చేయాలని కోరుకుంటున్నాను. యువత ముందుకు రావాలి. మనం చేస్తేనే ఇంకా ముందు తరాలకు తెలుస్తుంది. ఇలాంటి ప్రోగ్రాం ప్రతి ఒక్కరు చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఈరోజు టేక్మాల్ గ్రామంలో బాబు జగ్జీవన్ రావు గారి 117వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. అందుకు విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు మరియు యువతకి, విలేకరులకి అందరికీ నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు. మనం పార్టీలకు అతీతంగా ఇలాగే ప్రతిదీ జరుపుకోవాలి.
మన గ్రామం అభివృద్ధికి ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నాయకుడు, కులరహిత సమాజం కోసం, బలహీన వర్గాల ఉన్నతి కోసం తన జీవితాంతం కృషి చేసిన గొప్ప నాయకుడు, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ నివాళులు అర్పించిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి. శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని అన్ని ఏర్పాట్లు చేశామని, భక్తులు ప్రశాంత వాతావరణంలో శ్రీరాముని కళ్యాణ వేడుకలను తిలకించాలని రామగుండం ఏసీపీఎం రమేష్ తెలిపారు. ఏప్రిల్ 6న జరిగే శ్రీరామనవమి సందర్భంగా గోదర్గని స్థానిక కోదండ రామాలయంను ఏసీపీ రమేష్ సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో శ్రీరాముని కళ్యాణ మహోత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాలని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, ముఖ్యంగా 4-వీలర్ 3-వీలర్ వాహనాలు దూరంగా స్కార్డ్ హై స్కూల్ వద్ద పార్కింగ్ చేసి సహకరించాలని సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేస్తారని, అందరూ ప్రశాంత వాతావరణంలో సీతారాముల కళ్యాణంను తిలకించగలరని కోరారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి, ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావులు పాల్గొన్నారు. ఒకటి ప్రెస్ రిలీజ్ చేసి సిటీ కేబుల్ గాంధీ ఒక చిన్న గ్రూప్లలో పెట్టేసి. అందరికీ నమస్కారం. రేపు శ్రీరామనవమి శ్రీరాముని కళ్యాణం సందర్భంగా రామాలయంలో జరిగే ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీస్ శాఖ తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా కళ్యాణానికి వచ్చే భక్తులకు మా యొక్క మనవి ఏమిటంటే, 4-వీలర్లు అంటే కార్లు కానీ ఆటోలు కానీ దాంట్లో వచ్చే భక్తులందరూ కూడా పోలీస్ వారికి సహకరించి సేక్రెడ్ హార్ట్ స్కూల్ దగ్గర పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కొద్దిగా అసౌకర్యం అనుకోకుండా భక్తులందరూ కూడా ఆ పార్కింగ్ సహకరించి మిగతా 2-వీలర్లన్నీ కూడా మనం దగ్గరలోనే పార్కింగ్ ప్లేస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ 4-వీలర్ల ద్వారా వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో అటు సబ్ స్టేషన్ దగ్గర కానీ లేదంటే ఇక్కడ సేక్రెడ్ హార్ట్ స్కూల్లో కానీ పార్క్ చేసుకొని పోలీసులకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా స్త్రీలు, పిల్లలు వాళ్ళ ఇళ్ళ నుంచి వచ్చేటప్పుడు జాగ్రత్తగా వచ్చి, పిల్లలను వృద్ధులను జాగ్రత్తగా వచ్చి కళ్యాణాన్ని తిలకించి ఆ దేవుడి ఆశీస్సులు పొందాలని, మళ్ళీ ప్రశాంతంగా ఇళ్లకు వెళ్లే విధంగా సహకరించాలని చెప్పేసి కోరుకుంటాం. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం హన్మకొండ 31వ డివిజన్ వాసవి కాలనీ, దుర్గాదేవి కాలనీ, ప్రశాంతి కాలనీలో 1,20,20,00,000 రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మామిండ్ల రాజు, మాజీ కార్పొరేటర్ వెల్పుల మోహన్ రావు, డివిజన్ అధ్యక్షుడు అంకేశ్వరపు సురేందర్, కాలనీల కమిటీ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. ముందు పాదయాత్రలో తిరుగుతూ చాలా సమస్యలు తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా నన్ను ఓట్లేసి నా మీద నమ్మకంతో గెలిపించినటువంటి వెస్ట్ నియోజకవర్గ ప్రజలకు వారి యొక్క అవసరాల రీత్యా గెలిచిన తెల్లారి నుంచే తిరగటం, పనులు నా వంతు అయిన పనులు చేయటం నిమగ్నమైన. అందులో భాగంగానే 31వ డివిజన్ వికాస్ నగర్ వాసవి కాలనీ ఇలా రోడ్లు ప్రారంభించడం జరుగుతుంది. కాలనీ వాసుల అవసరాల రీత్యా
ఏ అవసరం ఉన్నా వారి సమస్యల మీద మేము తక్షణం అక్కడికే పరిష్కారం చేసుకుంటూ నియోజకవర్గం తిరుగుతున్నాం. ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, ఏవీ లేవు, కానీ మా వంతు మా బాధ్యతగా మా నమ్మకంతో ఉపజెప్పినందుకు వారి యొక్క కార్యక్రమాలు, వారి యొక్క అవసరాలు, నియోజకవర్గ సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందించుకుంటూ మేము డివిజన్లు తిరుగుతున్నాం. మరి ఈరోజు ఈ కాలనీలో రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, లైటింగ్ సిస్టమ్ కూడా మేము ఇక్కడ చేసుకోవడం జరిగింది. త్వరలో మిగతా డివిజన్లు కూడా అన్నీ తిరుగుతూనే ఉన్నాం. రోజు 1-2 డివిజన్లు తిరుగుతూనే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ప్రజలందరూ మమ్మల్ని కలిసి ఆశీర్వదించినందుకు వారి యొక్క మాట దక్కించుకొని నిలబెట్టుకునే విధంగా తిరుగుతాం. గతంలో ఇక్కడ కొన్ని పార్క్ భూములు కబ్జా గురయ్యాయి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.